కాకరకాయ మసాలా వేపుడుకు కావలసిన పదార్థాలు. కాకరకాయని మనం ముందుగా ఉడకబెట్టుకొని పసుపు, 1 స్పూన్ పెరుగు, చిటికెడు చింతపండు, పసుపు వేసుకొని ఉడకబెట్టించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత దాంట్లో నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఇలా వస్తాయి. కాకరకాయలో మసాలా కోసం చెన్నుల్లిపాయలు, కారం, ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ నేను పట్టు పెట్టాను, ఇలా వచ్చింది. కాకరకాయలు కేజీ కాకరకాయలు అవి ఫ్రై చేసి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం మొత్తం ఆ నూనెలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న దాంట్లో ఆ కారంలో మొత్తం బాగా కాకరకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇది మనకు 1 నెల దాకా నిలువగా ఉంటుంది. అన్నంలో వేసి కలుపుకుని తింటే ఏం లేకున్నా సరే బాగా టేస్టీగా ఉంటుంది. మనం కేజీ కాకరకాయలకి 1/2 లీటర్ నూనె వేసుకున్నాము. మీరు ఎంత చేసుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఎంత వేసుకున్నా చూడండి అసలు నూనె కనిపించటమే లేదు. అలా వేసుకుంటేనే మనం కలుపుకోవడానికి అన్నంలోకి బాగా మసాలా వస్తుంది. కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము అన్నంలో కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. అన్నంలో కలుపుకొని తిని టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. కాకరకాయ ఫ్రై టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.